ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో మొదటి మ్యాచ్ ఓడిన టీమిండియా విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో టెస్ట్లో ఘన విజయం సాధించింది. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో చాలా స్థానాలు మెరుగుపరుచుకుంది. మరి ఇంగ్లాండ్ జట్టు ఏ స్థానంలో ఉంది? ఏ జట్టు ఎన్ని పాయింట్లతో ఏ స్థానాల్లో ఉన్నాయో చూద్దాం. విశాఖపట్నంలో ఇంగ్లాండ్తో జరిగిన రెండో టెస్ట్లో ఘన విజయం తర్వాత భారత్ స్థానం మెరుగైంది. ఈ విజయంతో రోహిత్ సేన WTCలో 52.77 పాయింట్ల శాతంతో ఒకేసారి దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ను దాటేసింది. ఈ మూడు జట్ల విన్నింగ్ పర్సెంటేజ్ 50%. ఇంగ్లాండ్తో రెండో టెస్టుకు ముందు 5వ స్థానంలో ఉన్న టీమిండియా ఇప్పుడు ఆస్ట్రేలియా తర్వాత రెండో స్థానానికి చేరుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా WTC పాయింట్లలో విన్నింగ్ పర్సెంటేజ్ 55%గా ఉంది. ఈ సీజన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఆసీస్ ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడగా 6 గెలిచి 3 ఓడిపోయింది. మరొకటి డ్రాగా ముఖ్యంగా 66 పాయింట్లతో 55%తో మొదటి ప్లేస్లో నిలిచింది. రెండో స్థానంలో ఉన్న టీమిండియా 6 మ్యాచ్ల్లో 3 గెలిచి 2 ఓడిపోయింది. ఒకటి డ్రాగా ముగియగా మొత్తం 38 పాయింట్లు 52.77 విన్నింగ్ పర్సెంటేజ్తో రెండో స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ అన్నీ కూడా 2 మ్యాచ్లు చొప్పున ఆడి 1 గెలిచి 1 ఓడిపోయాయి. ఇక 7 మ్యాచ్లకు గాను 3 గెలిచి 3 ఓడిపోయి 1 డ్రా చేసుకున్న ఇంగ్లాండ్ 21 పాయింట్లతో 25%తో 8వ స్థానానికి పడిపోయింది. పాకిస్తాన్ 6, వెస్టిండీస్ 7 స్థానాల్లో ఉండగా శ్రీలంక 9వ ప్లేస్లో ఉంది. మొదటి టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ 2021లో జరగ్గా టీమిండియాపై గెలిచి న్యూజిలాండ్ తొలిసారి WTC ఛాంపియన్గా నిలిచింది. 2021-2022 రెండో టెస్ట్ ఛాంపియన్షిప్లోనూ భారత్ ఫైనల్ చేరుకోగా ఈసారి కప్ను ఆసీస్ కొట్టుకుపోయింది. ఇప్పుడు 2023-25 సీజన్కు గాను వచ్చే ఏడాది టాప్ 2 జట్లు ఫైనల్ ఆడతాయి. ఇంగ్లాండ్తో సిరీస్లో మిగతా 3 మ్యాచ్ల్లో గెలిస్తే ఇండియా అగ్రస్థానానికి చేరే అవకాశం ఉంది.